ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. యోగి అధికారంలోకొచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది. 8 ఇయర్స్. ఈ 8 ఇయర్స్‌లో ఆయన సాధించిన మొదటి ఘనత ఏదని ఎవరైనా అడిగితే టక్కునొచ్చే సమాధానం ఒకటేనండి. మాఫియా రాజ్‌ని అంతం చేశాడు. యూపీ అంటేనే ఒకనాడు మాఫియా రాజ్. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ హయాంలో. మాయావతి కొంత మెరుగు. అఖిలేష్ కానీ, ములాయం సింగ్ యాదవ్‌తో పోలిస్తే. సో, మొత్తం మీద ఏందంటే, యోగి ఆదిత్యనాథ్ వచ్చే నాటికి, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అధికారం చేపట్టే నాటికి, అసలు జిల్లాకో మాఫియా. ఇవాళ యోగి వచ్చిన తర్వాత జిల్లాకో వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ ఎట్టంటున్నాడో, ఆ రోజు జిల్లాకో మాఫియా. వాళ్ళకి చెప్పకుండా ఏది జరిగేది కాదు. ఆ స్థితిని మార్చి, మాఫియాని అంతం చేసినటువంటి ఘనత యోగి ఆదిత్యనాథ్‌ది. సో, అక్కడి నుంచి మరి ఇవాళ ఈ 3 రోజులు, ఇవాళ నుంచి మొదలయ్యి 25, 26, 27 3 రోజులు ఉత్తరప్రదేశ్ ఘనంగా 8 సంవత్సరాలు పూర్తయిన ఉత్సవాలను జరుపుకుంటుంది. ఏంటి ప్రత్యేకత? ఎందుకు ఒక ప్రభుత్వం 8 సంవత్సరాలు కంప్లీట్ అయినంత మాత్రాన ఇంత ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటుందంటే, కొంతమంది అంటున్నారు, ఏముంది ఇయన్నీ కూడా ఈ దీని వెనక ఏముంది? 25,00,00,000 జనాభా ఉంది. మీరేదో లెక్కలు చెప్తా ఉంటారు. ఆ చెప్పే మిత్రుల కామెంట్స్ నా దాంట్లో కూడా కింద కామెంట్స్ చూశాను. వాళ్ళకి ఒకే ఒక్కటి నేను అడుగుతున్నాను. 2016, 17 ఆర్థిక సంవత్సరం తర్వాత యోగి అధికారంలోకొచ్చేటప్పటికి మరి 25,00,00,000 జనాభా ఉంటే దేశం మొత్తం మీద ఆర్థిక ప్రగతి ముందుండాలి గదా! ఎందుకు వెనక్కుంది? ఇవాళ యోగిని గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ మీకు గుర్తుకొచ్చిందా 25,00,00,000 జనాభా? 2017లో గుర్తుకు రాలేదా? అప్పుడు బీమార్ రాష్ట్రంగా యూపీ ఎందుకుంది? దానికి సమాధానం చెప్తే, మరి 25,00,00,000 జనాభా అనేది మీరు ఎందుకంటే, యోగి చేసినటువంటి ఘనకార్యాలు ఒప్పుకోవటం మీకిష్టం లేదు. నేను కొన్ని చెప్తాను మీకు. మీకు ఉదాహరణకు ఆ మాట్లాడే వాళ్ళకి కొన్ని చెప్తాను. ఇవాళ బడ్జెట్ సైజ్ అండి. 2016, 17లో ఉత్తరప్రదేశ్ బడ్జెట్ సైజు 3.46 లక్షల కోట్లు. మన తెలుగు రాష్ట్రాలంతా. ఇవాళ ఎంతండి అక్కడ బడ్జెటు? ఎంత తెలుసా నిన్న ప్రవేశపెట్టింది? 8,08,000 కోట్లు. దేశంలోనే హైయెస్ట్ బడ్జెట్, లార్జెస్ట్ బడ్జెట్ ఏదన్నా ఉందంటే అది ఉత్తరప్రదేశ్‌ది. మహారాష్ట్ర కన్నా ఎక్కువగా. ఇది ఘనత కాదా? తర్వాత జీఎస్‌డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఆ రోజుకి ఎంతుందండి? 12.89 లక్షల కోట్లుంది. ఇవాళ ఎంతుందండి? 24, 25కి 27.51 లక్షల కోట్లు కాబోతుంది. 27.5 లక్షల కోట్లు. మినిమమ్. ఇంకా కూడా ఎక్కువ రావచ్చని అంటున్నారు. మరి ఇది కాదా? దీన్ని ఏ విధంగా చూడాలి? అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటు ఆ రోజు 18% ఉంది. ఇవాళ 3%కి దిగువనుంది. ఇది ఘనత కాదా? పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఆ రోజు 46,000 ఉంది. అతి తక్కువ. బీహార్ ఇంతకన్నా తక్కువ ఉంటది. బీహార్ కన్నా కొంచెం బెటర్‌గా ఉండేది యూపీ. ఇవాళ 24, 25 లెక్కలు రాబోతున్నాయి. 1,24,000 కోట్లు. 1,24,000. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నామండి? సీడీ రేషియో చాలా ఇంపార్టెంటు. ఇది బ్యాంకు సీడీ రేషియోని చాలా ఇంపార్టెంట్ క్రైటీరియాగా పరిగణిస్తారు. ఎందుకనంటే, నువ్వక్కడ రూ. 100 డిపాజిట్లు ఆ రాష్ట్రంలో సేకరించేటట్టయితే, ఆ రాష్ట్రంలో అప్పు ఎంత ఇస్తున్నావు? అది నీకుండే ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్‌ని బట్టి ఉంటదది. ఇవాళ ఒక్కనాడు ఎంతుండేదంటే అసలు 40% కూడా ఉండేది కాదండి. బాగా తక్కువుండేది. మరి ఇవాళ ఎంతుందో తెలుసండి? 61% సీడీ రేషియో ఉంది. ఇది ఎవరిదండి క్రెడిట్? అంటే అక్కడ వసూలు చేస్తున్న డిపాజిట్లు అక్కడే ఖర్చు పెడుతున్నారు. అదివరకు అక్కడ డిపాజిట్లు వసూలు చేసి ఖర్చంతా సౌత్‌లో ఖర్చు పెట్టేవాళ్ళు. మరి ఇది ఎవరిది క్రెడిటు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. అసలు మైల్ స్టోన్స్ ఒకటి కాదు. 56.5 లక్షలు పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించారు. 1,00,00,000 పైన.
ఏ రాష్ట్రం చేసిందండి ఇది? 1.86 కోట్ల మందికి మహిళలకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. చూడండి, ట్యాక్స్ రెవెన్యూ ఇవాళ అన్ని రాష్ట్రాల్లో 11.6%, అంటే సెకండ్ హైయెస్ట్ మహారాష్ట్ర తర్వాత. అదే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్లో నంబర్ 1 రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇవన్నీ ఒకనాడు లేవు కదా. ప్రభుత్వం 8 లక్షల జాబులు ఇచ్చింది ప్రభుత్వం నుంచి. ప్రైవేట్ రంగం చాలా కోట్లు చెప్తున్నారు, 2 కోట్లున్నాయి. మరి 1.38 లక్షల మందికి అందుట్లో మహిళలకు ఉద్యోగాలు వచ్చినాయి. 6 ఎక్స్ప్రెస్ వేలు ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నాయి. మొత్తం కలిపి ఇంకో 11 ఎక్స్ప్రెస్ వేలు కడుతున్నారు. 21 ఎయిర్పోర్ట్స్ కట్టారు. ఒకనాడు 4 ఉండేయండి, ఇవాళ 21 ఉన్నాయి. 15 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. ఎందుకనంటే ఇవన్నీ కూడా సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్. వీటిని మ్యాక్సిమం ఉపయోగించుకోగలిగారు. నేను 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ పేరుతోటి 2 లక్షల కోట్ల ఎగుమతులు చేస్తూ ఉన్నారు. రెవెన్యూ సర్ప్లస్ స్టేటు వీళ్ళు తీసుకున్నప్పుడు రెవెన్యూ డెఫిసిట్ స్టేటు. ఇవాళ రెవెన్యూ దాదాపు 40,000 కోట్ల పైన సర్ప్లస్ ఉందండి అక్కడ. కెన్ యూ ఇమాజిన్? మనం తెలంగాణలో మిగులున్నటువంటి మిగుల్ని రెవెన్యూ లాస్ కింద తయారు చేసాం. యోగి రెవెన్యూ లాస్ ఉన్న స్టేట్ని 40,000 కోట్ల మిగులు రెవెన్యూ కింద తయారు చేయగలిగాడు. ఇవాళ ప్రతి జిల్లాకి నేను ఇంకా అవన్నీ మొత్తం చెప్తాను ఎందుకు ఇది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 25 కోట్ల జనాభా 25 కోట్ల జనాభా అంటున్నారు కదా. మరి ఇది అంతవరకు లేదు కదా, ఆయన హయాంలోనే కదా ఈ మాత్రం వచ్చేసింది. ఖచ్చితంగా వస్తుంది. మీరు చెప్పిన 25 కోట్ల జనాభాకి ముందు దేశంలోనే గ్రోత్ ఇంజిన్గా తయారయ్యి నంబర్ 1 స్టేట్ మహారాష్ట్రను కూడా దాటిపోయే రోజు ఎక్కువ రోజు లేదు, మ్యాక్సిమం 5 సంవత్సరాలు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవాళ ఫస్ట్ టర్మ్ ఆయన వచ్చినప్పుడు అండి, ఒక్కసారి ఆత్మావలోకం చేసుకుందాం మొత్తం ఏం జరిగిందనేది. ఫస్ట్ టర్మ్ ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రయారిటీ ఏంటి? ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ని రిస్టోర్ చేయటం, చట్టం మీద గౌరవం తీసుకురావటం. మాఫియా రాజులు అటువంటివి ఉండవు కదా. కాబట్టి ఫస్ట్ 1 or 2 years అదే పట్టింది. దాంతోపాటు మరి పెట్టుబడులు రావాలంటే నేను తీసుకొచ్చాను మాఫియాను పంపించేశానంటే వెంటనే పెట్టుబడిదారులు రారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగందే రారు. మరి వాళ్ళు రాకుండా ఏం చేయాలి? అందుకని ఏం చేశాడు? కేంద్ర ప్రభుత్వ పథకాల్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అద్భుతంగా నిజంగా చెప్పాలంటే ఏ రాష్ట్రం కూడా ఇంత మైలేజ్ ఉపయోగించుకోవాలి. అందరూ అంటున్నారు కేంద్రం సహాయం చేయటం కాదు, ముందు పథకాలు ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రం ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రాలో జలజీవన్ మిషన్ ఉంది, ఉపయోగించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. యోగి ఆదిత్యనాథ్ చేసిన పని అది. వాళ్ళ దగ్గర పెట్టుబడిదారులు, ప్రైవేటు పెట్టుబడిదారులు ఎక్కువ మంది రావటం కుదరదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలని బాగా ఫస్ట్ టర్మ్లో బాగా ఉపయోగించుకున్నాడు. తర్వాత మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకున్నాడు. మరి అలా చేసుకుని వస్తూ రెండో టర్మ్లో అధికారంలోకి వచ్చాడు. చాలా కష్టమైన పని ఇది. ఉత్తరప్రదేశ్లో రెండోసారి అధికారంలోకి రావటం అనేది ఒక పెద్ద ప్రయోగం. ఎందుకు నేను ఉదాహరణ ఒకటి చెప్తానండి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 ఫిబ్రవరిలో ఇదే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అప్పుడు కూడా పెట్టాడు. పెడితే ఎన్ని వచ్చినాయి తెలుసండి పెట్టుబడులు? అప్పుడు కేవలం 4.28 లక్షల కోట్ల ఎంఓయూలు సైన్ అయినాయి. గ్రౌండింగ్ ఎన్ననేది పక్కన పెట్టండి, ముందు ఎంఓయూలు సైన్ చేయడానికి కూడా అంతకన్నా ఎక్కువ మంది ముందుకు రాలేదు. అదే ఆయన 2023లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే 36 లక్షల కోట్ల ఎంఓయూలు సైన్ అయినాయి. ఇదే తేడా. అంటే ఫస్ట్ టర్మ్లో పెట్టుబడిదారులకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగల. చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ బెటర్ అయిందని, అది చూడాలి వాళ్ళు. రెండోసారి ఈయన వస్తాడో లేదో కూడా డౌట్ ఉండేది వాళ్ళకి. సెకండ్ టైం యోగి వచ్చిన తర్వాతనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి పెట్టుబడిదారులు పెట్టుబడులు మొదలుపెట్టారు. ఇవాళ ఈ ఎంఓయూల్లో 15 లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి. ఇంతకన్నా ఏం కావాలండి? అది ఇప్పుడైనాయి. అంటే దీని ఫలితాలన్నీ కూడా ఇప్పుడు రావండి. ఇంకొక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు ఒక్కోటి రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే ప్రాజెక్టులు ఇప్పుడు కంప్లీట్ కావు కదా. సో కాబట్టి ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది. ఒక్క రోజులో ఒక స్టేట్ అనేది నాశనం అవ్వాలన్నా నాశనం అవటం ఈజీయే, కానీ తిరిగి రీకన్స్ట్రక్ట్ కావటం మాత్రం కనీసం 15 సంవత్సరాలు పట్టిద్దండి. సో ఇవాళ దీనికి ఆయన ఏం చేశాడు అంటే
ప్రైవేటు పెట్టుబడులు రావట్లేదు కానీ మేజర్ కాన్సన్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుకొని తన దగ్గర కాన్సన్ట్రేషన్ అంతా కూడా మౌలిక సౌకర్యాల మీద చేశాడు. ఒకటి, కేంద్ర ప్రభుత్వ పథకాలను వాడుకున్నాడు. 2, మౌలిక సౌకర్యాల విషయంలో ఎక్స్‌ప్రెస్ వేలు దేశంలో ఎక్కడ లేని విధంగా, ఎయిర్‌పోర్ట్‌లు, తర్వాత ఇట్లా అన్నిటిని కూడా జలజీవన్ మిషన్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. 2019లో ఉత్తరప్రదేశ్‌లో మోడీ జలజీవన్ మిషన్ ఎర్రకోట నుంచి ప్రకటించినప్పటికీ ఎంతుందో తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు. 1.97% ఇళ్లకే ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉంది ఉత్తరప్రదేశ్లో. 2019 ఆగస్టు 15న మోడీ అనౌన్స్ చేసిన రోజు స్కీము. ఇవాళ ఎంత ఉందో తెలుసండి? 88.61% ఇళ్లకి ట్యాప్ కనెక్షన్ ఉంది. 2,36,00,000 మంది ఇళ్లకి ట్యాప్ కనెక్షన్ ఇవ్వగలిగాడు యోగి. జస్ట్ ఈ కొద్ది 5 సంవత్సరాల్లోనే. అది ఆయన చేసినటువంటి ఘనత. దాంతోపాటు ఈ మౌలిక సౌకర్యాలను పెంచుకొని ఇప్పుడు ఆ పెట్టుబడులు వస్తున్నాయి. దానివల్ల ఇవాళ చూడండి, తేడా కూడా చూడండి. ఉమెన్ వర్క్ ఫోర్స్ ఆయన వచ్చినప్పుడు 14.2% అండి. మొత్తం వర్క్ ఫోర్స్లో ఉమెన్ వర్క్ ఫోర్స్, దీన్ని అభివృద్ధికి చిహ్నంగా కొలుస్తారు కదా, ఇవాళ దాన్ని 35.1% తీసుకొచ్చాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వన్ ఆఫ్ ది టాప్ స్టేట్స్లో ఒకటిగా తీసుకొచ్చాడు. ఇవాళ వీటి ఫలితాలు వస్తున్నాయి. దీనికి మళ్ళీ ఫ్యూచర్ పెట్టుబడులు పెడుతున్నాడు. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ పెట్టాడు. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ. కెన్ యూ బిలీవ్? 80 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇవాళ ఉత్తరప్రదేశ్లో. మరి ఇవన్నీ అదివరకు లేవు కదా, ఈయన వచ్చిన తర్వాత పెట్టినాయే కదా. అట్లానే ఈ విద్యా సంస్థలు కాయకల్ప అనే పేరుతో ఆపరేషన్ కాయకల్ప అని ఆల్ స్కూల్స్కి కాంపౌండ్ వాల్ కట్టడం, స్మార్ట్ రూమ్ కట్టడం, కంప్యూటర్లు చేయటం, ఇవన్నీ కూడా కోట్లు ఖర్చు పెట్టి వాటన్నిటిని ఇచ్చేసేసాడు. ఇవాళ ఎడ్యుకేషను ఏఈసిఆర్ రిపోర్ట్లో కూడా అద్భుతంగా ఉంది ఉత్తరప్రదేశ్ గురించి. ఇది ఫ్యూచర్ పెట్టుబడి. ఇవన్నీ కూడా యోగి చేయబట్టే ఇవాళ బీమారు రాష్ట్రం వల్ల కూడా ఒక్కసారి ప్రగతి పదంలోకి వెళ్తుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ అండి, ప్రతి డిస్టిక్ మనం అనుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాలతో పోటీ పెట్టదు, అక్కడ అసలు బీమారు రాష్ట్రం కదా అది. ప్రతి డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాడు. ప్రతి జిల్లాకి కాంపోజిట్ స్కూల్స్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా దీని రిజల్ట్స్ ఇవాళ రావు, ఫ్యూచర్ పెట్టుబడులు పెడుతున్నాడు. నా దృష్టిలో ఏంటంటే ఇదే ప్రగతి ఇంకా కొనసాగాలి అంటే ఇంకొక టర్మ్ మాత్రం యోగి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం 27 బిగినింగ్లో అనుకుంటా అక్కడ ఎలక్షన్స్ వస్తాయి. ఖచ్చితంగా అప్పటికి కనుక ఇంకొక టర్మ్ రాగలిగేటట్టయితే ఈ లాజికల్ కంక్లూషన్ వస్తుంది. ఈ పెట్టుబడులు ఒకసారి ఆ స్టెబిలైజ్ అయిందనుకోండి, తర్వాత ఎవరొచ్చినా నడిచిపోద్ది. ఇవాళ కర్ణాటక వచ్చింది, కాంగ్రెస్ భ్రష్టు పట్టిస్తున్నా దాన్ని ఏం కాదు అది. ఎందుకంటే చిన్న డ్యామేజ్ జరుగుతుంది అయితే ప్రధాన డ్యామేజ్ జరగదు. అలా స్టెబిలైజ్ కావాలంటే ఇంకో టర్మ్ మాత్రం యోగి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అఫ్కోర్స్ బీహార్లో ఆ పరిస్థితి రావాలని కోరుకుందాం. ముందు బీహార్ కూడా, ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుందని మనం మర్చిపోవద్దు. కాబట్టి యోగి ఇవాళ యూపీ గతిని మార్చాడు, దశని మార్చాడు. ఇది కొనసాగాలి. ఇంకొక 6-7 సంవత్సరాలు కొనసాగిందంటే మాత్రం యూపీని ఎవరో ఆపలేరండి. ఇండియన్ గ్రోత్ ఇంజిన్గా పిలువబడుతుంది ఉత్తరప్రదేశ్. అందుకే యోగి ఇవాళ 8 ఏళ్ల ఉత్సవం జరుపుకోవటం అనేది ఓ ప్రత్యేకత. మనందరం కూడా యోగిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.